కొనియాడుతున్నాం. ఎందుకంటే మరి వారి వారి ఆచార ప్రకారము దేవునికి ఎన్నో విధాలుగా మరి సుఖోపవాసాలని మరి అలాగేనండి మరి సిలువేసి 40 రోజులు ఆయన సిలువకు దగ్గరవుతున్నాడు కాబట్టి మరి 40 రోజులది యేసయ్య ఉపవాసం ఉన్నాడు కాబట్టి మనం కూడా ఉపవాసం ఉండాలని మరి రకరకాలుగానే ఉపవాసాలు చేస్తున్నారు. ఎన్ని చేసినప్పటికీ దేవుడు ఒకటే అడుగుతున్నాడండి. నువ్వు ఎలా చేసినా ఎప్పుడు చేసినా ఎలా చేసినా కానీ దేవుడు ఏమడుగుతున్నాడంటే మన హృదయాన్ని అడుగుతున్నాడు. మరి హృదయాన్ని ఇవ్వకుండా మనం మెయిన్ ముఖ్యంగా ఏంటంటే దేవునికి భయపడాలండి. మనం దేవునికి భయపడకుండా దేవుడంటే నిర్లక్ష్యంగా ఉంటూ మనం ఎన్ని ఉపవాసాలు చేసినా అన్నీ కూడా వ్యర్థమండి. ఎన్ని అర్పణలు అర్పించినా ఎంత కానుక దేవుడికి ఇచ్చినా అన్ని వ్యర్థం. ముందు మెయిన్ ఏంటంటే మనకు దేవుని యందు భయభక్తులు ఉండాలండి. భయం ఉండాలి. భయం లేకుండా మనం దేవుళ్ళలోకి వస్తున్నాం, వెళ్తున్నాం. దేవుడు మాటకి విధేయత చూపిస్తున్నామా? దేవుడంటే అసలు ఎవరు ఏంటి? ఎందుకు దేవుడు మనల్ని ప్రేమించి మరి తన రెక్కల కింద భద్రపరిచి కోడి తన రెక్కల కింద ఎలా పిల్లల్ని భద్రపరుచుకుంటదో, అయ్యో నా బిడ్డలు ఎక్కడ పడిపోతున్నారు, ఏ లోకంలో పడిపోతున్నారు, దేవుడు మనందరినీ ఇక్కడ కాచి కాపాడి మరి ఎంతో తన రెక్కల కింద భద్రపరుస్తున్నాడండి. రాత్రి పండుకొని మళ్ళీ ఉదయకాల సమయంలో లెగిస్తారు అన్న నమ్మకం కూడా లేకుండా రాత్రి పడుకున్నట్టే ఉంటున్నారు, తెల్లారేటప్పటికి కొంతమంది మరణిస్తున్నారు. మరి మనం అలాంటివి కాకుండా దేవుడు తన కృపలో ఉంచుకొని మనల్ని ఎంతగానో మరి ఉదయకాలమే లెగిసి మనకి దేవుడు ఇట్టి ధన్యత ఇచ్చాడంటే దేవునికి మనం కృతజ్ఞత కలిగిన వారే ఉండాలండి. అలాగే దేవునందు భయం కలిగి ఉండాలి. భయం లేకుండా మనం దేవునికి మరి ఇష్టలై ఉండటం అసాధ్యం అండి. భయం ఉంటేనే దేవుడు మనల్ని ఇష్టపడతాడు. మరి తల్లిదండ్రులను చూసి బిడ్డలు ఎలాగైతే భయపడుతుంటారో, మరి స్కూల్లో మాస్టర్ని చూసి విద్యార్థులు ఎలాగైతే భయపడుతుంటారో, మనం కూడా ప్రతి దాంట్లో పని చేసినప్పుడు ఏ పని చేసినా అయ్యో నా దేవుడు ఈ పని చేస్తే మరి దేవునికి ఇష్టమా కదా, ఈ పని చేయొచ్చా చేయకూడదా, దేవునికి ఇష్టమైన పనే చేయాలి కదా అని మనం ఆలోచించుకుని దేవుడికి భయపడి ముందుకెళ్తూ ఉండాలండి. అలా భయపడిన వారు దేవుడు మరి భయపడితే మనకి ఏమేమి దొరుకుతాయి, ఎవరు భయపడ్డారు మీకు చూపిస్తానండి. మరి లోకాసు వార్త 23 అధ్యాయము 40 వచనమండి. అయితే రెండోవాడు దాన్ని వానిని 23 అధ్యాయము 40 అండి. 40 అధ్యాయము చదువుతానమ్మా, నేను చదువుతాను. అయితే రెండవ వాడు వానిని గద్దించి, నీవు అదే శిక్ష విధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము గాని ఈయనను ఏ తప్పిదము చేయలేదని చెప్పి. చాలండి. ఈయన ఎవరంటే అండి దొంగండి. మరి యేసుప్రభు వారు సిలువేసినప్పుడు మరి యేసుప్రభు వారితో పాటు ఇద్దరు దొంగలు, కుడి వైపున ఒక దొంగ, ఈ ఎడమ వైపున ఒక దొంగని సిలువేశారు. మనకు అందరికీ తెలిసిన విషయమే. కానీ ఈ దొంగ అంటే ఇతనికి దేవుడు అంటే ఏంటో తెలీదు. దేవుడిని నమ్ముకోలేదు. మరి దేవుడిని అసలు యేసుప్రభు వారు చేసే అద్భుత కార్యాలు కూడా విన్నాడో లేదో కూడా మనకు తెలియదండి. అలాంటి దొంగ మరి ఆ రోజు మరి సిలువేసినప్పుడు ఎడమ ఒక పక్క కుడి పక్క దొంగ వేసినప్పుడు మరి కుడి పక్క దొంగ ఏమంటున్నాడంటే మరి ఎడమ పక్క దొంగతో చెప్తున్నాడండి. ఇక్కడ సంభాషణ ఏంటంటే దొంగలు మాట్లాడుకుంటున్నారు. మరి ఆ దొంగ అయితే రెండవ దొంగను వేరే ఒక దొంగను గద్దించి ఏమంటున్నాడంటే, నీవు అదే శిక్షలో ఉన్నావు గనక దేవునికి భయపడవా అని అడుగుతాను. మనము చేసే పనిని బట్టి మనం అదే విధంగా శిక్షలో ఉన్నాము. ఎందుకంటే మనం దొంగతనం చేసాం కాబట్టి, మనం మరి గజ దొంగలము కాబట్టి, మనము లొంగిపోయాము కాబట్టి మనకి శిక్ష పడాలి. కానీ మరి దేవునికి భయపడవా అని అడుగుతున్నాడు. ఇక్కడ ఈ దొంగ ఎవరికి భయపడ్డాడండి? దేవునికి భయపడ్డాడు. అసలు దేవుడంటే ఏంటో తెలియని దొంగ దేవుడికి భయపడవా అని అడుగుతున్నాడు. అప్పుడు ఏమంటున్నాడంటే, మనమైతే మనకిది న్యాయమే. మనము చేసిన తప్పిదముల వల్ల మనకి ఈ శిక్ష కరెక్టే. ఎందుకంటే మనం దొంగలము. అందుకే మనకి ఈ శిక్ష వేయడం కరెక్టే. కానీ ఏ పాపము ఏ దోషము లేని ఈయనకి తప్పిదం చేయడం, ఈయనకి శిక్ష వేశారు, ఇది న్యాయమా అని అడుగుతున్నాడు. దొంగలో ఏమొచ్చిందంటే భయం వచ్చింది. యేసుప్రభుని చూసిన వెంటనే అక్కడ ఏం చేశాడు? మారు మనసు పొందాడండి. ఎందుకు మారు మనసు పొందాడంటే దొంగకి పశ్చాత్తాపం వచ్చిందండి. అక్కడ మరి దేవుడు అక్కడ ఒక మాట చెప్తున్నాడు. మరి వేరే దొంగ, నువ్వు రక్షించుకో, నన్ను రక్షించు, నువ్వు సమర్థుడు
తను ఏళన చేసినప్పుడు ఈ దొంగ ఏమంటున్నాడంటే, నువ్వు నిత్యరాజ్యంలో నీ రాజ్యంలో నీ పరదేశంలో నన్ను జ్ఞాపకం చేసుకోమని అడిగాడు. మరి యేసయ్య కూడా పరదేశంలో ఆ దొంగను జ్ఞాపకం చేసుకున్నాడు. ఎందుకు ఆ దొంగను జ్ఞాపకం చేసుకున్నాడంటే, దొంగలో ఏముందంటే భయం ఉందండి. దేవుని యందు భయం కలిగి ఉన్నాడు. అక్కడే చెప్తున్నాడు చూడండి, నువ్వు దేవునికి భయపడవా అని అడుగుతున్నాడు. దేవునికి భయపడాలండి. మనుషులకు భయపడక్కర్లేదు. మనుషులు మన ఎదురుగుండా ప్రేమ నటిస్తారు. మరి మన ఎదురుగుండా ఎంతో ఆప్యాయంగా ఉంటారు. కానీ వారు చేసింది వారు మరి మనకు దేవునికి భయపడాలి తప్ప మనుషులకు ఎవరికి భయపడకూడదు. ఎందుకంటే మనల్ని పుట్టించిన వాడు ఎవడంటే దేవుడండి. ఆ దేవునికి భయపడాలి. దేవుడు భయపడితే మనకి ఎంతో ఇదిగా ఉంటదండి. అలాగే సామెతలు 13:1 చూడండి. మనం దేవునికి భయపడితే దేవుడు మనకి ఏమేమి ఇస్తాడో చూపిస్తా. సామెతలు తీయండి చంద్రబాబు గారు. సామెతలు 13:1. 13:1 అమ్మా. ఆ ఆ, తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానము గలవాడగును, అపహాసకుడు గద్దింపునకు లోబడడు. చాలండి చాలు. తండ్రి శిక్షించిన కుమారుడు. యేసుప్రభువారు మనం ఎందుకు భయపడాలంటే చెప్తున్నాడు. తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానవంతుడు అవుతాడంటండి. తండ్రి అంటే ఎవరంటండి? మనకి యేసయ్య తండ్రి. మన పరమ తండ్రి ఎవరంటే దేవుడండి. ఆ దేవుడు మరియు శిక్షించిన కుమారుడు అంటే మనం ఎవరంటే యేసుప్రభు వారి కుమారులము కుమార్తెలమండి. తండ్రి శిక్షిస్తే మనం ఎలా ఉంటాం? జ్ఞానవంతులం అవుతామంటండి. మనకు జ్ఞానం కావాలని మరి మనకు లోక జ్ఞానం వద్దు, దేవుని జ్ఞానం కావాలి. మరి దేవుని జ్ఞానం కావాలంటే తండ్రి శిక్షించిన శిక్షకు మనం ఏమవ్వాలంటే అండి అర్హులు అవ్వాలి. తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానము గలవాడంట. మనం జ్ఞానవంతులు అవ్వాలంటే మరి దేవుడు చెప్పిన మాట వినాలి. దేవునికి భయపడాలి. దేవుడు అంటే నిర్లక్ష్యంగా ఉండకూడదండి. చూడండి కింద రాశాడంటే అపహాసకుడు గద్దింపులకు లోబడు. అపహాసకుడు అంటే ఎవరంటే దేవుని ఎరగని ప్రజలండి. మరి మరి దేవుడు అంటే ఇష్టం లేని వారు, అబద్ధములాడేవారు, కొండెములాడే ఇలాంటి వారు దేవుడిచ్చిన గద్దెంపుకు లోబడడంటండి. మనం మరి అపవాసకుల్లాగా ఉందామా? అపవాసకుల్లాగా ఉండి దేవుడిచ్చిన గద్దెంపుకు లోబడకపోతే మన జ్ఞానం రాదండి. దేవుని తండ్రి మాటకు లోబడితేనే మనకు జ్ఞానం ఉందంటండి. మరి దేవుని మాటకు లోబడాలి కాబట్టి మన జ్ఞానం కావాలంటే దేవుని మాటకు లోబడాలి. అంతేగాని అపహాసకుల్లాగా మనము దేవుడి మాటకు లోబడకపోతే మనం ఏమైపోతామంటండి? శాపగ్రస్తులం అయిపోతామండి. మనం ఎందుకు పనికిరాని అయిపోతాం. మన సంఘంలో గుర్తింపు ఉండదండి. దేవుడు మనకు అబద్ధకురాలు కదా అని విడిచిపెట్టేస్తాడండి. ఎందుకంటే దేవుని మాటకు మన విధేయత చూపాలి. దేవుడు శిక్షించినా మనం ఏం చేయాలంటే దాని శిక్ష పొందుకోవడానికి అర్హులు అవ్వాలి. దేవుడు మనం ఎలా ఎక్కువగా శిక్షించడమ్మా, మనం తట్టుకున్నంత శ్రమే పెడతాడు. శిక్షించాలి. మరి ఉపాధ్యాయుడు మరి విద్యార్థిని శిక్షిస్తేనే వాడు భయం పొంది వాడు మంచి జ్ఞానవంతుడు అవుతాడండి. అవి శిక్షించకపోతే వాడు జ్ఞానవంతుడు ఎందుకు పనికిరాని వాడు అయిపోతాడు. దేవుడు కూడా మనం పనికొచ్చే పాత్రగా వాడుకోవాలనుకుంటున్నాడు తప్ప పనికిరాని పాత్రగా ఆయనకి ఇష్టం ఉండదండి. పనికొచ్చే మనం ఆ పాత్రలో ఉండాలంటే దేవుని భయం ఉండాలండి. దేవుడు మరి శిక్షించినప్పుడు, తండ్రి శిక్షించినప్పుడు మనకు శిక్షకు లోబడి ఉండాలండి. అలాగే ఇంకోటి కూడా చూడండి అటు బాబు 10:17. సామెతలు 10:17. 10:17. ఉపదేశము అంగీకరించి వాడు జీవ మార్గంలో ఉన్నవాడు, గద్దింపునకు లోబడిన వాడు త్రోవ తప్పును. చాలు. ఉపదేశము, తండ్రి ఇచ్చిన ఉపదేశాన్ని ఎవరైతే అంగీకరిస్తాడో వాడు జీవ మార్గంలో ఉంటాడంటండి. మనకి జీవ మార్గం కావాలి. మరి మనం దేవుడిని నమ్ముకున్నాం ఎందుకంటే మనకి రోగాలు తగ్గిపోతాయి, మనకి ఆస్తులు వచ్చేస్తాయి, మన ధనవంతులు అయిపోతాము కాదండి. పరలోకంలో జీవ మార్గం కోసం మన దేవుడిని ఇలా నమ్ముకున్నాము. జీవ మార్గము మరి ఉపదేశమును ఎవరైతే ఆయన చెప్పిన ఉపదేశాలు ఎవరైతే అంగీకరిస్తారో, ఆయన మాట ఎవరైతే విధేయత చూపిస్తారో వారు ఎలా ఉంటారు? జీవ మార్గంలో ఉంటాడంటండి. జీవ మార్గం కావాలంటే ఆయన చెప్పిన మరి ఆ ఉపదేశములు అన్నిటిని మనం అంగీకరించాలండి. అలా అంగీకరించే మన జీవ మార్గంలో ఉంటాము. ఇంకో కింద ఏం చెప్తున్నారు? గద్దింపునకు లోబడిన వాడు తోవ తప్పునంటండి. గద్దింపు, దేవుడు గద్దించినప్పుడు ఎవడైతే లొంగకుండా ఉంటాడో, ఎవరైతే గద్దింపునకు లోబడకుండా ఉంటాడో వారు ఎలాగ త్రోవ తప్పిన వాడు అంటండి. త్రోవ తప్పిన వాడు లోకంలో సమాజంలో ఎవరిని గుర్తిస్తారమ్మా? ఈడు అలా తిరుగుతాడు, విచ్చలవిడిగా తిరుగుతాడు, దేశదింబరిగా తిరుగుతాడు, ఎందుకు పనికిరాడు ఈడని ఎన్నో మాటలు అంటారండి. మరి దేవుడికి అది ఇష్టం ఉండదండి. ఎందుకంటే మన పనికొచ్చే పాత్రగా వాడుకోవాలని చెప్తున్నాడు కదమ్మా. మనం ఎలా ఉండాలంటే ఆయన గద్దెంలకు లోబడిన వాడు
త్రోవ తప్పుతాడంట. మనం త్రోవ తప్పే వారంగా ఉండకూడదని దేవుడు గద్దిస్తాడు ఒకానొక సమయంలో. ఎందుకంటే మనం త్రోవ తప్పకుండా ఉండాలని, మనం దేవుని మాట వింటున్నామా లేదా, మనం పరిశీలిస్తున్నామా లేవని, దారి తప్పకుండా మరి మన త్రోవ తప్పకుండా ఉండడానికి ఆయన ఇష్టపడుతున్నాడండి. మనం త్రోవ తప్పితే ఆయనకి అవమానాలు, ఇగో దేవుళ్ళో ఉంది, అలా తిరుగుతుంది, ఇలా తిరుగుతుంది, ఎన్నో మాటలు అంటారండి. మనల్ని కాక దేవుని కూడా అంటున్నారండి ప్రజలు. అలా దేవునికి అవమానం తెచ్చే మాటలు మనకొద్దండి. మన ఆయన ఉపదేశం ఇందాం, ఆయన ఉపదేశం అనుసరించి నడుచుకుని జీవ మార్గంలో ప్రవేశించుదామండి. అలాగే ఇంకోటి కూడా చూడండి, సామెతలు 15:5. 15:5. భక్తిహీనుల అర్పించు బలులు యెహోవాకు హేమములు. ఈ సామెతలు 15:5 అమ్మా. 15:5. మూర్ఖుడు తన మూఢుడు తండ్రి తన- చేత శిక్షను తిరస్కరించును, గర్దింపుకు లోబడి వాడు బుద్ధిమంతులగును. చాలమ్మా. మూఢుడు అంటే మూర్ఖుడండి. ఆయనకి దేవుడు అంటే ఇష్టం లేదు, దేవుడు లేడని అనుకున్న ప్రజలు. మూఢుడు తన తండ్రి చేయి శిక్షను తిరస్కరించును. మూఢుడు ఏం చేస్తా, తండ్రి ఏ శిక్ష అయితే వేస్తాడో దాన్ని ఏం చేస్తాడంటే తిరస్కరిస్తాడంట. ఎందుకంటే వాడు మూఢుడు కాబట్టండి, దాని శిక్షకు అనుభవించడు. కానీ కింద చెప్తున్నాడంటే గద్దింపునకు లోబడు వాడు నీతిమంతుడవుతాడంట. ఎవరైతే దేవుని గద్దింపుకు మనం లోబడతామో మనం ఎలా ఉంటాం, నీతిమంతులం అయిపోతామండి. మరి మూఢులాగా ఉంటామా? మూఢులాగా తండ్రి వేయి శిక్షను అనుభవించకుండా ఉంటే ఎందుకు పనికిరాని వాడండి, మూర్ఖుడు, ఇంకా దుర్మార్గుడండి. అది ఎవరు మరి ఇష్టపడరు, అని చూసి అసహించుకుంటారు. దేవుని శిక్షకు మనం ఎవరైతే తిరస్కరించకుండా ఉంటామో, ఎవరైతే ఆయన శిక్షను అనుభవిస్తామో అలాంటి వాడు మనం ఎలా ఉంటామంటే అండి, ఆయన గద్దెంపుకు లోబడతామో నీతిమంతులం అయిపోతాము. ఈ లోకంలో దేవుడు నీతిమంతులుగానే కోరుకుంటున్నాడు. అవినీతి పరులు దేవునికి ఇష్టం ఉండదండి. అవినీతి పరులు దేవుని రాజ్యంలో ప్రవేశించలేరు. నీతిమంతుల కొరకు ఆయన మన కోసం తన నీతిమంతులుగా ఉండి మనల్ని నీతిమంతులుగా నడిపించడానికి ఆయన ఈ లోకానికి వచ్చినాడండి. మరి సిలువేసినప్పుడు ఆయన ఎందుకు సిలువేశారు, ఎందుకు మనం మరి ఆ ప్రతి దినము కూడా మనం ఎందుకు ఆయన సిలువను జ్ఞానం చేసుకుంటున్నాము, ప్రతిరోజు కూడా ఆయన మాట వినాలని, మనం భయభక్తులు కలిగి ఉండాలని ఆయన తండ్రి శిక్షిస్తాడు మనల్ని. తండ్రి శిక్షించినప్పుడు మనం లోబడాలండి. లోబడకపోతే మనం త్రోవ తప్పిన వారు అయిపోతాం, లోబడకపోతే మనం నీతి లేని వారు అయిపోతాం, లోబడకపోతే మనలో జ్ఞానం ఉండదండి. ఆ జ్ఞానం కావాలంటే తండ్రి శిక్షించిన శిక్షకు మనం విధేయత చూపించాలి. అలాగే ఎందుకు తను మరి ఈ లోకానికి వచ్చి ఉన్నాడంటే, ఎందుకు మన కోసం తన ప్రాణాన్ని అర్పించాడంటే చెప్తాను చూడండి. తీతుకు రాసిన పత్రిక 2:14 చూడమ్మా. తీతు 197 ఎంతో పేజీ నంబర్. పేతురమ్మ, తీతు అండి, తీతు పత్రిక 2:14, 197 ఎంత పేజీ నంబర్? 197 అండి. ఎన్నో అధ్యాయమమ్మా, ఎన్నో వచ్చింది? 2:14. చేను వారిని చెరుపుటకే గాని వారి దేనికి కూడా పనికిరాని మాటలు గూర్చి సరోజిని గారు ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియలందు సత్తుగల ప్రజలను తన కోసము పవిత్రపరుచుకుని తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే మన కొరకు అప్పగించుకున్నాను. చాలండి. ఎందుకు దేవుడు మరి సిలువలో తన ప్రాణాన్ని అర్పించాడంటే, అక్కడ చెప్తున్నాడు, తీతుకు రాసిన పత్రికలో చెప్తున్నాడు, ఎందుకు మన కోసం ఆయన ప్రాణం ఇచ్చాడు, ఎందుకు మన కోసం సిలువ మోసాడు, ఎందుకు మన కోసం మరి ఆయన ప్రాణత్యాగాన్ని చేశాడంటే, ఇక్కడ ఏం చెప్తుందంటే ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనం ఎలా ఉన్నామంటే దుర్నీతిలో ఉన్నామండి, పాపములో ఉన్నాము, ఎందుకు పనికిరానిగా ఉన్నాము. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించడానికి, మనము విమోచన లేదండి, మనకి పాపములో ఉన్నాం కాబట్టి ఆ విమోచించడానికి ఆయన ఏం చేస్తున్నారు, సత్క్రియలందు అందాశక్తి గల ప్రజలను మన కోసం పవిత్రపరచుకొనడానికి, మనం తన సొత్తుగా చేసుకున్నట్టుకు తను మన కొరకు అప్పగించారు. మనం ఎలా ఉండంటే పవిత్రులుగా లేమండి, మరి పాపము చేసిన వారేమన్నా అపవిత్రులుగా ఉన్నామండి. మనం అపవిత్రులుగా ఉన్న మనలను పవిత్రులుగా చేసుకోవడానికి, మనలో ఉన్న దుర్నీతిని విమోచించడానికి ఆయన ఎందుకు వచ్చాడు? ఆయన మరి మన కోసం ఏం చేశాడు? తన ప్రాణాన్ని అర్పించాడండి. యేసుప్రభువు చెప్తున్నాడు, మన సొత్తుగా చేసుకోవడానికి, ఆయన మన బిడ్డలుగా చేసుకోవడానికండి. మనం ఇదివరకు మరి సిలువ లేకపోతే మనకి మరి ఆయన మహిమలు తెలియవండి.
తెలియవు. ఆయన మరి సిలువ వేశాడు, మరి లోకమంతా ఎంత మరి సంతోషంగా చెప్పుకుంటున్నారు. మరి ఒక్కొక్క సమయంలో ఇది శుభవార్త కాదు, మరి చెడు వార్తే. యేసుప్రభు సిలువేశారంటే బాధాకరమే, కానీ ఆనాడు సిలువేశారు కాబట్టి అండి మనం ఈ రోజు ఇలా జరుపుకుంటున్నామండి. ఈ మరి సిలువను జ్ఞానం చేసుకుంటున్నాం, 40 రోజులు కూడా సిలువ జ్ఞానాలు చేసుకుంటున్నాం. మరి ఆనాడు యేసుప్రభు వారు నాకెందుకులే, నేను సిలువ మోయిన ఆనాడు మరి ఎదిరించి, మరి యూదులను ఎదిరించి తన సిలువ మరణానికి దగ్గర అవ్వకపోతే మనం ఈ రోజు ప్రపంచం అంతటా ఈ పండగండి మరి సిలువను గూర్చిన వార్త మరి ప్రజలకు వెరితనంగా ఉండొచ్చండి, మరి నశించిన వారికి వెరితనంగా ఉంటది. ఎందుకంటే వారికి సిలువ అంటే ఏంటిది, సిలువలో దేవుడు మరణించడం ఏంటి, మరి సిలువలో యేసుప్రభు తనను రక్షించుకోలేడా, మరి ఇతరులు రక్షించలేదని ఎన్నో నిందలు అంటారండి. కానీ అది ఎందుకంటే సిలువ మన కోసమమ్మ, మనం మరి దుర్నీతి నుండి మనల్ని మోచించడానికి, మన పాపాలు మన అపవిత్రులుగా ఉన్నామండి, మనం పవిత్రులుగా చేయడానికి తాను మరి అర్పించుకున్నాడంటే. ఎందుకంటే మన కోసం అండి, మనం చేసిన మరి తప్పిదముల వల్ల, మనం చేసిన పాపముల వల్ల, మనం చేసిన పాపముల వల్ల, శాపముల వల్ల మనం చేసిన ప్రతి దాన్ని మనం విడిపించడానికండి ఆయన తన ప్రాణాన్ని అర్పించుకున్నాడండి. దేవుడు ఒకనొక సమయంలో బాధపడుతున్నాడు. యెషయా 1:2లో చెప్తున్నాడు, నా బిడ్డలు నా మాట వినకుండా, నా స్వరం వినకుండా దారి తప్పి తొలగిపోతున్నారు. అది కూడా చదవమ్మ, యెషయా 1:2. యెషయా 1:2. యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి గొప్పవానిగా చేసితిని, వారు నా మీద తిరగబడి ఉన్నారు. చాలండి. చూడండి ఏమంటున్నాడండి, ఎవరికి చెప్పుకొని యెహోవా మాట్లాడుతున్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడండి, ఆకాశంతోటి మాట్లాడుతున్నాడు, భూమితో మాట్లాడుతున్నాడు. ఆకాశమా ఆలకించుము, ఆకాశానికి చెప్పుకుంటున్నాడండి. భూమి చెవియొగ్గుము, నేను పిల్లల్ని పెంచి గొప్పవానిగా చేసితిని, వారు నా మీద తిరగబడుచున్నారు. చూడండి మనమండి ఏం చేస్తున్నామంటే, పిల్లల్ని కని ఆయన కన్నాడండి. మరి తల్లి గర్భం రూపించక మునిపే మనం ఎలా ఉన్నాం ఆయనకి తెలుసు. నేను పిల్లల్ని కని పెంచి గొప్పవానిగా చేశాడంట. మనం గొప్పవానిగా చేయడానికండి, మరి ఆయన సిలువకు మరణం దగ్గర ఎందుకైనా మనం గొప్పవారుగా ఉండడానికి, ఈ లోకంలో మరి మనం ఎంతగానో పొందాగా ఉండడం కోసం ఆయన తన సిలువకు తన ప్రాణాన్ని అప్పగిస్తే మనం ఎలా ఉన్నామంటే అండి, ఆయన మీద తిరగబడే వారంగా ఉన్నామంటండి. ఆయన పేతురు గారు చెప్పాడు, ఆ యేసుప్రభు వారు ఎవరో నాకు తెలియదని పొంగాడండి. మనం కూడా అంతే, మరి మన కొన్ని సమయంలో యేసుప్రభు వారు ఎవరో మనకు తెలియనట్టుగా నటిస్తున్నాము. ఈయన ఎంత బాధపడుతున్నాడు చెప్పుకోవడానికి అమ్మ, మరి మనుషులు లేరు, మరి ఆకాశానికి చెప్పుకుంటున్నాడు, భూమికి చెప్పుకుంటున్నాడు, అవి మాట ఉంటున్నాయి. కానీ తను నమ్ముకున్న ప్రజలు, తను కన్న ప్రజలు, మరి నేను కన్న బిడ్డలు నా మాట వినట్లేదు, నా బిడ్డలు నన్ను మర్చిపోయి తిరుగుతున్నారు, నా మీద ఎదురు తిరిగారు. దేవుడు ఎంతగానో మరి తండ్రికి విజ్ఞాపన చేస్తున్నాడండి. మరి సిలువలో కూడా తండ్రి వీరేం చేయుచున్నారు, వీరెరుగరు గనక మన కోసం అమ్మ ఏం చెప్పాడండి, వీరేం చేస్తున్నారు వీరెరుగరు, వీరిని క్షమించమన్నాడండి. మనకి మరి యేసుప్రభు వారికి ఉన్న క్షమించే బుద్ధి మనకుందా? మనం ఎంత తప్పిదము చేసినప్పటికీ, ఎన్ని పాపాలు చేసినప్పటికీ, ఎంత మరి దేవుని అవమానపరిచినప్పటికీ దేవుడు మన మీద ప్రేమ చూపిస్తున్నాడండి. ప్రేమ లేనివాడు నావాడు కాదన్నాడు. దేవునికి ఉన్న ప్రేమ మనకున్నదా? సిలువలో కూడా యేసుప్రభు వారు మరి మాట వీరేమి చేయుచున్నారు, వీరెరుగరు కనుక వీరిని క్షమించమన్నారండి. మరి క్షమించినారు. తండ్రి మరి కన్నీటితో ఏడుస్తున్నప్పుడు, అక్కడ స్త్రీలు రోదన చేసినప్పుడు కూడా, అమ్మ నా కోసం ఏడవద్దు, మీకోసం మీ బిడ్డల కోసం ఏడమన్నాడండి. తన కోసం మన ఒక నీటినన్న ప్రతి దినము కూడా మన సిలువ జ్ఞాపకం చేసుకుంటున్నాం తప్ప ఒక కన్నీటి బొట్టును కూడా మనం యేసుప్రభు వారికి అర్పించలేకపోతున్నాం అండి. ఆయన రక్తం అంతా, శరీరం అంతా, తనకున్న రక్తం అంతా కార్చేశాడండి మన కోసం. ఒక్క రక్తపు బొట్టు కూడా తను మిగిల్చుకోలేదండి. మనం చూడండి, మనకి ఎలా ఉన్నామంటే, రక్తం లేదంట, 9 పాయింట్లో ఉందంట, రక్తం తక్కువగా ఉందంట, ఈ తినాలంట అని చెప్తున్నారు డాక్టర్లు. మరి యేసయ్య తన రక్తాన్ని అంతా ఎవరి కోసం కార్చాడండి? మన కోసం అండి. ఆయన మరి బెల్లం పోటు పొడిచినప్పుడు అంటే ఆయనలోంచి ఏమొచ్చిందంటే నీరు కారిందంటండి. రక్తం అంతా నీరైపోయిందండి, రక్తం అంతా కార్చేశాడు. ఎవరి కోసం? మన కోసం అమ్మ. ఆయన ఎంత ప్రాణ త్యాగం చేశాడు. నీ భర్త చేస్తాడా? నీ బిడ్డలు చేస్తాడా? నీ తల్లిదండ్రులు చేస్తారా? నీ బంధువులు, నీ స్నేహితులు, మరి నిన్ను నమ్ముకున్న వారు, నీ ధనము, నీ ఆస్తి, నీ దగ్గరకు వస్తుందమ్మా. ఎవరు రారండి. ఆయన మన కోసం, మనం చేసిన అపరాధాల కోసం, మనం చేసిన పాపముల కోసం తన సిలువకు దగ్గరయ్యాడండి. మరి సిలువకు దగ్గరైనప్పుడు మనం అక్కడ కూడా ఎంతో ప్రేమ చూపించాడు. అదే 2 కొరింథీ 2:4 చూడమ్మా. 2 కొరింథీ 2:4 ప్రేమ గురించి చెప్దాం. మీకు దుఃఖము కలగవలనే గాని, అదేనండి మీరు అదేనమ్మా.
మీకు దుఃఖము కలగవలనే కాదు గాని మీ ఎడల నాకు కలిగిన అత్యధికమైన ప్రేమను మీరు తెలుసుకొనవలెనని నిండు శ్రమతోను మనోవేదనతోను ఎంతో కన్నీరు విడుచుచు మీకు రాసితిని. చాలమ్మా. మీకు దుఃఖము కలగవలనని కాదు, మనం దుఃఖపరచడానికి కాదండి ఆయన, మనల్ని బాధ పెట్టడానికి కాదు. మనల్ని ఏం చెప్తున్నాడు, మీకు దుఃఖము కలగవలని కాదు గాని మీ ఎడల నాకు కలిగి ఉన్న అత్యధికమైన ప్రేమ. దేవునికి మన మీద ఏముందంటే అత్యధికమైన ప్రేమ ఉందంటండి. మరి ఈ లోకంలో ఎవరికి ఉంటుందండి మనకు అంత ప్రేమ? ప్రేమ ఉన్నట్టు నటిస్తారు కానీ ప్రేమ ఉండదండి. అత్యధికమైన ప్రేమ మీరు తెలుసుకొనవలనని నిండు శ్రమతో అని చెప్తున్నాడు. శ్రమలోను మనోవేదనలోను ఎంతో కన్నీరు విడిచాడంటండి ఆయన. దుఃఖంలో మనము, ఎందుకంటే మనకు దుఃఖం కలగాలని కాదమ్మా, మన దుఃఖం చేస్తే సహించే దేవుడు కాదు, మన బాధలో ఉంటే తట్టుకునే దేవుడు కాదు. మన మీద ఎంతో ప్రేమ ఉంది, అత్యధికమైన ప్రేమ అంటండి. ప్రేమ కూడా కాదు, అత్యధికమైన ప్రేమ మీరు తెలుసుకోవాలంటండి. ఆ ప్రేమ మనం తెలుసుకోవాలి. ఆయన ప్రేమమయుడు, కరుణామయుడు, ఆయనకి ఎన్నో పేర్లు ఉన్నాయండి. మన మీద అంత జాలి ప్రేమ చూపిస్తుంటే మనం ఏం చేస్తున్నామంటే సిలువకు అప్పగిస్తున్నాం. ఆనాడు యూదులు మరి ఒక్క దినమే సిలువకు అప్పగిస్తాం. మనం ప్రతి దినము కూడా మాటలతో, చూపులతో, చేతలతో, మరి మనం చేసే ప్రవక్తలతో, నడవడికతో ప్రతి దినము కూడా మనం వేసే దగ్గరికి ఏం చేస్తున్నామండి, సిలువను అప్పగించే వారంగా ఉంటున్నామండి. మనం ఆయనకి అత్యధికమైన ప్రేమ మనం చూపిస్తుంటే మనం ఏం చేస్తున్నామంటే ఆయనందు ప్రేమ లేకుండా జీవిస్తున్నాం. ఇతరులకు ప్రేమ చూపించమన్నాడు, ఇతరులను ఆదరించమన్నాడు. మనం ఏం చేస్తున్నామంటే ఇతరుల పట్ల అసభ్యంగా మాట్లాడుతున్నామేమో, మరి సిలువకు అప్పగించే వారంగా మనం ఉంటున్నామేమో. యేసుప్రభు సిలువలో కూడా ఆయనకు ఒక్క బాధ మన కోసమే బాధపడ్డాడమ్మా, మన కోసం ఆలోచించాడు. సిలువ మరణం పొందినప్పుడు కూడా ఆయన ఎవరి మీద అంటే మన కోసం, అయ్యో నా బిడ్డలు నా మాట వినట్లేదు, దారి తొలగిపోతున్నారు, నా మాట వినకుండా వీరెక్కడో పాపంలో పడిపోతారని ఎంతగానో బాధపడ్డాడండి. మరి సిలువకు అప్పగించినప్పుడు అక్కడ ఉన్న వారి దొంగకు భయపడ్డాడు తప్ప ప్రజలమైన మనము, ఆయన నమ్ముకున్న బిడ్డలము, ఆయనంటే తెలిసి అద్భుత కార్యాలు చూసిన మనము భయపడలేకపోతున్నామండి. దేవుడు అంటే భయం లేకండి ఈ రోజు ఎలాగున్నారంటే లోకంలో విచ్చలగుడిగా తిరుగుతున్నారు. మరి క్రైస్తవులే ఎందుకు పనికిరానిగా ఉంటుంది? క్రైస్తవులే మరి దేవుని ఎందుకు నిర్లక్ష్యంగా ఉంటున్నారు? క్రైస్తవులే నిద్ర అనే బంధకంలో ఉండిపోతున్నారు. ఆనాడు శిష్యులు కూడా అలాగే చేశారండి. యేసుప్రభువు వారు, ఇదిగో నేను మరి దగ్గర అయిపోతున్నాను, నేను మరణానికి దగ్గర అయిపోయి మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి నా కోసమని యేసుప్రభువు వారు చెప్తే వారు ఏం చేశారు, నిద్రపోయి ఉన్నారండి. యేసుప్రభువు వారు 3 సార్లు వచ్చి చూసినప్పుడు కూడా వారు నిద్రలోనే ఉన్నారు. మనం కూడా ఈ రోజు ఎలా ఉంటున్నామంటే దేవుని మరి ఎలాగైతే మెలకువగా ఉండి ప్రార్థన చేయమన్నాడు, మనం కూడా మెలకువ లేకుండా, ఎందుకంటే మనకు దేవుడు ఎందుకు భయం లేదండి. మెయిన్ ఏంటంటే భయం లేదు, భయం లేకుండా ఉంటున్నాము కాబట్టి దేవుడిని నిర్లక్ష్యంగా పెడుతున్నాం. మరి శ్రమలు వచ్చినప్పుడు మరి నేను కూడా అంతే, శ్రమలు ఎక్కువగా వచ్చినప్పుడు కన్నీటి ప్రార్థన చేసుకుంటాను. శ్రమ లేకపోతే ఇంకా కన్నీటి ప్రార్థనే రాదు. మరి శ్రమలు వచ్చినప్పుడు ఒకలాగా, శ్రమలు రానప్పుడు ఒకలాగా కదండి. యేసుప్రభువు వారు ఎంత శ్రమ పొందాడు మన కోసం. మనకు వచ్చిన శ్రమ చిన్నదండి, ఆయన పొందిన శ్రమ పెద్దదండి. ఎందుకంటే అంత పెద్ద శ్రమలో కూడా యేసుప్రభువు వారు బిడ్డలకు మన కోసం ఆలోచిస్తున్నాడు. నా బిడ్డలు ఏమైపోతారని ప్రేమ కలిగి మన మీద అత్యధికమైన ప్రేమ కోసం ఆయన సిలువకు దగ్గర అయ్యారండి. మరి మనం కూడా యేసు ప్రభు వారితో మాట్లాడుతున్నాం కదా, యేసు ప్రభు తెలుసుకున్నాం కాబట్టి మనం ఎలా ఉండాలంటే యేసు ప్రభు వారిని ప్రతి దినము కూడా అవమానపరిచే వారంగా కాదు, సిలువ జ్ఞానం చేస్తున్నాం అంటున్నాము కానీ మనలో ఏమీ లేదు, భయం లేదు. మనం ఎన్ని చేసినా వ్యర్థమండి. ఎందుకంటే దేవుని ఎందుకు భయం ఉండాలి. భయం ఉంటేనే మనము దేవుళ్ళ ముందుకు వెళ్తాం. భయం లేకుండా మన ఇచ్చలవిడిగా మరి కొంతమంది దేవుడు చెప్పాడు, వెచ్చగానే నుండు, నిలువుగా నుండి, అంతేగాని నులివెచ్చని జీవితం మనకు వద్దండి. చల్లగానే ఉండాలి, వెచ్చగానే ఉండాలి, ఉంటే అటుండు లేకపోతే ఇటుండు, అంతేగాని 2 రకాలుగా ఉండొద్దని దేవుడు చెప్తున్నాడు. ఎంతగానో మన కోసం బాధపడుతున్నాడు. అయ్యో నా బిడ్డలు నా మాట వినట్లేదు, నేను కని పెంచాను, నా బిడ్డలు నా మీద తిరగబడుతున్నాడని దేవుడు ఆకాశానికి భూమికి చెప్పుకుంటున్నాడండి. మనం మరి దేవునికి విధేయత చూపే బిడ్డలుగా ఉన్నాము, దేవునికి భయపడే బిడ్డ. తండ్రి శిక్షించినప్పుడు కుమారుడు జ్ఞానవంతుడు అవుతాడంట. తండ్రి శిక్షించిన శిక్షలో మనం శిక్షకు అర్హులై ఉండాలండి. దేవుడు ఎందుకు శిక్షించాడు, మరి ఈ శ్రమ నాకు ఎందుకు పెట్టాడని మనం అనుకోకూడదు. ఎందుకంటే మన నీతిమంతులుగా చేయడానికి, మన జ్ఞానవంతులుగా చేయడానికి మనకు శ్రమ వచ్చిందంటే శ్రమను మనం చూసి కృంగిపోకూడదు. శ్రమ చూసి కృంగిపోయిన వాడు చేతకాని వాడు అవుతాడు. శ్రమ వచ్చినప్పుడు ఎక్కువగా దేవునికి దగ్గరే ఉండాలి. కొంతమంది ఏం చేస్తారంటే ఏదైనా శ్రమ వచ్చినప్పుడు దేవుడు విడిచిపెట్టేస్తారు. ఏం చేశాడులే, మనకు దేవుడు ఏం చేశాడు నాకు ఈ శ్రమ అనుకుంటారు. శ్రమ చూసి మనం కృంగిపోకూడదండి. శ్రమ వచ్చిందంటే దాని వెనకాల ఏదో ఒక మేలు ఉంటది. శ్రమ వచ్చిందని నీతిమంతులకి శ్రమలు అనేకములు అన్నాడు. మనం నీతిమంతులుగా ఉంటే సాతానికి ఇష్టం ఉండదు. అందుకే మనకు శ్రమ తెచ్చి పెడతండి. ఆ శ్రమలు ఎవరైతే జయిస్తారో, ఎవరైతే శ్రమను అనుభవించి మరి దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారు. యోబుకు వచ్చిన శ్రమ కంటే మన శ్రమ గొప్పది కదండి. యోబుకు వచ్చిన శ్రమ మరి తన ఆస్తి అంతా చెప్పుకోవడానికి, మరి భార్య కూడా మరి దేవుని దూషించినప్పుడు భార్యతో దేవుని గురించి అలా చెప్పుకుంటాడమ్మా. స్నేహితులు లేరు చెప్పుకోవడానికి, బంధువులు లేరు, భార్య లేదు, ఎవరూ లేరండి. దేవుడికి ఒక్కడికే చెప్పుకున్నాడు.
యోబండి. మరి యోబుకి వచ్చిన శ్రమ కంటే మన శ్రమ గొప్పదా? మరి యోబు శ్రమ అనుభవించలేదా? అప్పుడు కూడా యేసుప్రభుని స్తుతించాడు. దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసుకున్నాడు. దేవుని నామానికి స్తోత్రం అన్నాడు తప్ప దేవుడిని దూషించలేదండి. దేవుడిని అవమానపరచలేదు. దేవుడిని విడిచిపోలేదు. మెయిన్ ఏంటంటే దేవుడిని విడవలేదు. ఇంకా ఎక్కువగా ప్రార్థన చేశాడు కాబట్టి యోబును దేవుడు ఆశీర్వదించాడండి. మనం కూడా శ్రమ వచ్చిందని కునుగుపోవద్దమ్మా. యేసుప్రభు వారే శ్రమ పొందారు. యేసుప్రభు వారికి వచ్చిన శ్రమ మనమైతే మనం చేసిన పాపములు బట్టి, మనం చేసిన తప్పిదములు బట్టి మనల్ని విమోచించడానికి దేవుడు సిలువకు వచ్చినప్పుడు ప్రభు మనకు శ్రమ రావడం కరెక్ట్. ఎందుకంటే మనము పవిత్రులం కాదండి, మనం అపవిత్రులము, మనం శాపము పొంది ఉన్నాము కాబట్టి అందుకే మనకు శ్రమ రావడం కష్టం. కానీ యేసుప్రభు వారికి సిలువగా వేసుకున్నంత శ్రమ ఏం పని చేస్తాడండి ఆయన? అసలు ఏం చేశాడని సిలువ దగ్గర అయ్యాడంటే ఆయన మరి ఆనాడు మరి సిలువేస్తున్నప్పుడు కూడా ఆయన నోరు మెదపలేదండి, మౌనముగా ఉన్నాడు. ఏం చేసినా మౌనం వహించాడు తప్ప ఒక్క మాట కూడా మాట్లాడలేదు. మనం కూడా యేసుప్రభు వారే మౌనముగా ఉంటూ మరి మనకు వచ్చిన శ్రమలను ఎదిరించే వారముగా ఉందామండి. శ్రమను చూసి కురుంగిపోవద్దు. శ్రమను చూసి మనం దేవునికి మరి అవమానం తెచ్చే మాటలు మాట్లాడదండి. శ్రమను చూసి మనం ఇంకా మరి దేవుడు చెప్తున్నాడమ్మా, శ్రమ చూసి కురుంగిపోతే శాతగాని వాడు అయిపోతామంట. శ్రమ వచ్చిందని మనం ఎక్కువగా ప్రార్థన చేసే వారంగా ఉందామండి. దేవునికి తండ్రి శిక్షించినా మనం అలా ఉండాలి, లోబడే బిడ్డలుగా ఉందామండి. దేవుడు శిక్షిస్తాడు కాబట్టి, ఎందుకంటే నా బిడ్డ తట్టుకోదా, నా బిడ్డ నాలో నిలబడదా, నన్ను నమ్ముకుంటదా నమ్ముకోదా, నన్ను తెలుసుకోవడానికి దేవుడు శిక్షిస్తాడు తప్ప మనల్ని మరి బాధ పెడతా కాదమ్మా, మనం ఏడిపించడానికి కాదు. దేవునికి మరి మనం ఏడిస్తే ఆయన మనకన్నా కన్నీరు కారుస్తాడంటే, మన కొరకు ఆయన కన్నీరు కార్చాడు, మన కొరకు ఆయన రక్తాన్ని ఇచ్చాడు, మన కొరకు తన ప్రాణాన్ని త్యాగం చేసిన దేశయ్యకు మనం ఇట్టి రీతిగా మరి దేవుడి మాటలు వింటున్నాం. మనం ప్రతిరోజు జూమ్ కాల్లో సేవకుల ద్వారా ఎన్నో వాక్యాలు వింటున్నామండి. ఆ వాక్యాలని విని విడిచిపెట్టే వారంగా కాకుండా మన వాక్యానుసారంగా నడుచుకొని మరి సిలువను జ్ఞానం చేసుకొని ఇంకా మరి 25వ రోజులో ప్రవేశించామండి. ఇంకా మిగిలిన రోజుల్లో కూడా మన సిలువను జ్ఞాపకం చేసుకుని యేసుప్రభు వారు కూడా మరి సిలువలో మాట్లాడిన మాటలన్నీ కూడా మనకు తెలుసండి. యేసుప్రభు వారు మరి సిలువకు ఆనాడు మరి పేతురు గారు మరి అంత తన శిష్యులు యేసుప్రభు గారిని ఏమన్నారంటే, ఎవరో తెలియనంది ఎన్నో రకాల మాటలు మాట్లాడినప్పుడు యేసుప్రభు గారు ఏమి బాధపడలేదండి, ఏమి కూడా ఇంకా శిష్యుల్ని క్షమించాడు యేసుప్రభు వారు. మనం కూడా ఇతరులు మన పట్ల ఏమన్నా అసభ్యంగా మాట్లాడితే మరి ఇరుగు పొరుగు వారు మన మీద ఏదైనా నిందలు మోపితే మనం సహించే వారంగా ఉందాము, కానీ వారికి ఎదురు తిరిగి సమాధానం చెప్పే వారంగా ఉండొద్దండి. మౌని అయి ఉన్నాడండి. వారి వదకు తేబడిన గొర్రె పిల్ల ఎలాగైతే మౌనముగా ఉంటుందో అలా మౌనముగా ఉన్నాడండి యేసుప్రభు వారు మౌనంగా ఉన్నప్పుడు మనం చెప్పాడు, నన్ను పోలి మీరు నడుచుకోమన్నాడు. మరి యేసుప్రభు వారిని పోలి నడుచుకోవాలంటే మనం కూడా యేసుప్రభు వలె మరి ప్రేమ కలిగి మౌనం వహించి మరి ఎవరు ఏమైనా సరే మనం సహించుకునే వారంగా ఉందామండి. మరి దేవుని ఇట్టి మాటలు దేవుడు దీవించి ఆస్వాదించును గాక. ఆమేన్. ఎట్రబాబు గారు. ఆమేన్. ఇంతవరకు చెప్పిన సంజయమ్మ గారికి వందనాలండి. చక్కగా చెప్పారు. దేవుని మాట, దేవుణ్ణి అనుసరించి నడుచుకునే వారు ఎలాగుంటారో, ఆయన ఎరక్క తిరిగేవారు ఎలాగుంటారో, అలాగే ఆయన శ్రమలో ఎలా పడ్డారో ఇవన్నీ చక్కగా వివరించారు. అవునండి. ఎలాగంటే మనం దేవుని మాట, దేవుడికి లోబడి ఎలా జీవిస్తామో దేవుడు అలా కూడా మనకి భయభక్తులుగా ఉంటే దేవుణ్ణి మనం భయభక్తులుగా ఉండాలి. భయభక్తులుగా లేకపోతే మనం జీవించలేం. ఎందుకంటే ఆ దేవుణ్ణి స్తుతించాలి, గణపరచాలన్నా గానీ మనకసల దేవుని భయం లేకుండా మనం ఏం చేయలేమండి. ఎందుకంటే దేవుడు ఏదో చేస్తాడు, అయ్యో అని. ఇప్పుడు పిల్లవాడిని చూస్తే తండ్రికి భయమేస్తది. తండ్రికి పిల్లవాడిని చూసేటప్పటికి ఏమవుద్దంటే భయమేస్తా ఉంటది. ఎందుకంటే నేను ఏదన్నా తప్పు చేస్తున్నాను, నా తండ్రి నన్ను శిక్షిస్తాడేమో అనేసి భయముంటది. అలాగే లోబడి ఉండటం వల్ల ఆ యొక్క ప్రేమంతా కూడా దేవుడు మనకి ఎంతగానో చూపిస్తా ఉంటాడు. భయం లేనివాడు విచ్చలవిడిగా తిరుగుతాడు. ఆడికేం తెలీదు. ఎన్ని చేసినా ఆడికేం తెలీదు. ఎక్కడ తిరిగినా ఆడెక్కడికెళ్ళినా సరే వాడేమనుకుంటాడంటే, నాకు భయం లేదు, నన్నెవరేం జేస్తారు అని. చక్కగా అలాంటి రీతిగా కాకుండా మరి మనం ఎలా జీవించాలో ఏంటన్నది మరి చక్కగా వివరించిన సంజయమ్మ గారికి వందనాలండి. వాక్యం పట్ల చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు నా రాజా యేసయ్య, మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. మీ ఘనమైన నామానికి స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకున్నాం ప్రభువా. అయ్యా ఇదిగో తండ్రి నా రాజా యేసయ్య, పరిశుద్ధాత్మ దేవుడా, ఆయన ఇంతవరకు తండ్రి నాయన, ఇంకో తండ్రి నా రాజా యేసయ్య చక్కని వర్తమానంలో తోడుగా ఉండి నడిపించారు. మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి.
అవును తండ్రి, మిమ్మల్ని అనుసరించి మేము ఎలా జీవించాలో తండ్రి, ఎలా భయభక్తులుగా ఉండాలో తండ్రి నాయన వాక్యం ద్వారాగా మాకు వివరించారు. అలాగే తండ్రి నా రాజేసయ్య, ఈ శ్రమలో మీరు మా కొరకు ఎంతగానో ప్రేమించి మా కొరకు సిలువలో ప్రాణం పెట్టి నాయన ప్రభువా ఇదిగో తండ్రి, అయినప్పటికీ తండ్రి నా వ్యక్తి నా బిడ్డ మారతాడే, నా నా నాతో పాటు సంతోషంగా నిత్యరాజ్యంలో ఉంటాడని నాయన ఇంకా మీరు తండ్రి నాయన మా కొరకు ఇంకా నాయన శ్రమపడి తండ్రి ఎంతగానో సంతోషంతో నన్ను నిందించినా పర్లేదు, నన్ను శ్రమలు పెట్టినా పర్లేదు, నన్ను ఏం చేసినా పర్లేదు, కానీ మీరు మనసు మారితే చాలు, ఆ నిత్యరాజ్యంలోకి వస్తే చాలని ఆశపడుతూ ఉన్నారు. అయినప్పటికీ తండ్రి ఈ నరులు ఎవరో కూడా తండ్రి నా రాజేసయ్య, పరిశుద్ధాత్మ దేవ నాయన ఒకరి పట్ల ఒకరు సమాధానం లేదని తండ్రి. అయ్యా ఇదిగో తండ్రి నా రాజేసయ్య, శత్రువును సైతం ప్రేమించమన్నారు. అటు రీతిగా తండ్రి మేము ప్రేమిస్తే తిరిగి వాళ్ళు ప్రేమిస్తారు తండ్రి. అటు రీతిగా కాకుండా శాంతి సమాధానం కలిగజేయమని ప్రార్థన చేస్తున్నాం. ఉదయకాలమున చేసిన ప్రతి ప్రార్థనలో అంశాలు తండ్రి నాయన మీ పాదాలు పెడుతూ మీ పాదాల చెంత పెడుతున్నాం తండ్రి. ప్రతి ప్రార్థన మీరే జవాబు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. కృప చూపించండి, నడిపించండి. అయ్యా తండ్రి నరాజేసయ్య, ఇంకా జూమ్లో అభివృద్ధి చేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అయ్యా ఇదిగో తండ్రి నాయన, అయ్యా సంజమ్మ గారు తండ్రి నాయన చెప్పిన మాటలు తండ్రి నాయన ఇదిగో తండ్రి నరాజేసయ్య నాయన దీవించండి, ఆశీర్వదించండి. ఇంకా బహుబలంగా అయ్యా నీ చిత్త ప్రకారం ఇంకా బహుబలంగా వాడుకోమని ప్రార్థన చేస్తున్నాం. ఏమైనా తప్పులు పొరపాట్లు ఉంటే క్షమించమని అయ్యా ఇదిగో తండ్రి నాయన నాయన మీకే మహిమ ఘనత పొందుకుంటూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. 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 ఎక్కడ దాకా వచ్చారు హేమావతి గారు? రాజమండ్రి అండి. దిగిపోయారా? లేదండి, సామలకోటలో దిగుతామండి మేము. సరే. మన తండ్రి అయిన ప్రేమయు కుమారు యొక్క పరిశుద్ధాత్మయు అన్యోన్య సహవాసము మనకెల్లప్పుడూ తోడై ఉండి జూమ్ కాల్ లో నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, యేసు నామం సంపూర్ణ విజయం, అవ్వాది క్రియలకు అంత నాశనం కలం గాక. యేసు రక్తంకే జయం. ఆమేన్. 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 వందనాలు. ఆమేన్. వందనాలండి. వందనాలు.